నల్లి పీస్ చూడండి, ఆ సైజ్ చూసారు ఎంత ఉందో. ఈ రొట్టె ముక్క లోపల రైస్ ఉంది, చాలా స్పైసీగా ఉందయ్యా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం రెగ్యులర్ గా బిర్యానీస్, ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తూనే ఉంటాం. ఈ రోజు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మెక్సికన్, కాంటినెంటల్ ఇలాంటి ఫుడ్ ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఏం మాట్లాడి ఇంకా డైరెక్ట్ గా మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయాను, సో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి శామ్స్ గ్రిడల్ అన్నమాట. ఇది మనకి కరెక్ట్ గా ఇలా స్ట్రైట్ గా వెళ్తే మీకు సిరిపురం పెట్రోల్ బంక్ వస్తుంది. సో ఇక్కడే మనకి శామ్స్ గ్రిడల్ అని ఉంటది. మీరు నార్మల్ గా గూగుల్ మ్యాప్స్ లో ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కొద్దిగా పార్కింగ్ ఇబ్బంది, వ్యాలెట్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. కార్ ఇచ్చేసాం వ్యాలెట్ పార్కింగ్ కి. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. హ్యారీ, రవి వాళ్ళు కూడా పైన ఉన్నారు. సో వచ్చాలో వెళ్ళిపోదాం. సర్వింగ్ ఇండియన్, ఇక్కడ మీకు ఇండియన్, ఇటాలియన్, మెక్సికన్, చైనీస్, పానేషియన్, లెబనీస్ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ లో ఉంది. అయితే లిఫ్ట్ కి వెళ్ళిపోదాం. సో నార్మల్ గా ఇండియన్ ఫుడ్ చాలా రెస్టారెంట్ లో చూపిస్తున్నాం కదా అని చెప్పి ఈ రోజు చిన్న చేంజ్ కోసం మెక్సికన్, లెబనీస్ ఏవేవో ఉన్నాయి కదా అవి ట్రై చేద్దాం ఈ రోజు. ప్రతి దాంట్లోని జెస్సీ క్యూట్ గా ఉందని అంటున్నారు. ఏంటో పొంగిపోక మా ఊళ్ళో అలా జస్ట్ సోంబేస్తా ఉంటారు. ఎదురా రెస్టారెంట్ నైస్. ఇక్కడ మీకు వస్తే ఏదో మీరు ఒక యుఎస్ లో ఉంటాయి కదా రెస్టారెంట్స్, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మైకేల్ జాక్సన్ ఇలా రకరకాల ఫ్రేమ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ మీకు అంబియన్స్ కూడా చూసుకుంటే కొన్ని ఫారిన్ కంట్రీస్ లో ఉన్న రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ అంబియన్స్ ఉంటుంది. లోపలికి వెళ్దాం. వావ్, ఇక్కడ చూసారా? అమ్మో భలే ఉంది. బండి రన్ అవుద్దా? ఒరిజినల్ కాదులే, మొత్తం పోయింది ఇందులోని. బట్ ఇక్కడికి మనకి షోకేస్ కి పెట్టారు ఒకటి. పైకి అయితే భలే ఉంది. అసలు ఆ యుఎస్ లో కొంతమంది వేసుకొని తిరుగుతారు కదా బల్లి లాంటివి, భలే ఉంటది. చేతులు నొప్పి రావురా, ఇలా రెక్కల్లా పెడతాయి దీనికి. అండ్ దాంతో పాటు ఇక్కడ కూడా చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది అసలు. అండ్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ఈ క్లాక్ చూస్తే మాత్రం పక్కా న్యూయార్క్ సిటీ. అంటే నేను ఆ న్యూయార్క్ సిటీ అవన్నీ ఏవేవో మాట్లాడుతున్నాను కానీ నేను కూడా ఇలా టీవీ ఛానల్లో చూసినవే. నిజంగా ఎప్పుడు వెళ్తానో ఏంటో అక్కడికి, యుఎస్ దాకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేది. సో ఈ రోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మంచి కొటేషన్ తోని స్టార్ట్ చేస్తున్నాను. ఏ డే వితౌట్ లాఫ్టర్ ఈజ్ ఏ డే వేస్టెడ్. సో అందరూ నవ్వుతూ ఉండండి, డేని ఎంజాయ్ చేయండి, ఓకేనా? అండ్ ఇది వచ్చేసరికి మెనూ. ఇక్కడ మనకి స్కాన్ చేస్తే మెనూ ఓపెన్ అవుద్ది. స్కాన్ చేసావా? ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. పానేషియన్, మెక్సికన్, ఇందులో మీకు ఏ క్విజిన్ తినాలనిపిస్తుందో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడమే. మేము కూడా మెనూలో కొన్ని ఐటమ్స్ చూసేసి కొన్ని యూనిక్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేద్దాం. నా ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి బన్ సూప్ అంట. పేరు చెప్పు గురు. బన్ సూప్ ఏంటి? బన్ సూప్, బన్ మస్కా సూప్ అంట. బ్రోకలీ చెదార్ చీజ్ సూప్ పలకడానికి అందుకే బన్ సూప్ అనేసావా? సో ఇలా పెద్ద బన్ ని మంచిగా హోల్ చేసి అందులోని ఈ సూప్ ని అయితే వేసారు. ఈ సూప్ వేడికి ఈ బ్రెడ్ మెల్లిమెల్లిగా కరుగుతుంది గురు ఇందులోకి. అప్పుడు అలాగా తింటే దాన్ని బ్యూటీ. ఇప్పుడైతే మనకి బ్రోకలీ అండ్ చికెన్ ఉంది. చాలా క్రీమీగా ఉందన్నమాట. ఇది ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఇది న్యూట్రల్, హాట్ కాదు, స్పైసీ ఏం కాదు, అది క్రీమీగా ఉంది. కొద్దిగా పెప్పర్ వేసుకుని తిను. చూడండి లోపల బ్రెడ్ ఎలా వచ్చేస్తుందో చూసారా, మొత్తం ఈ సూప్ లో కలుస్తుంది. ఇది ఎప్పుడు నార్మల్ గా హాట్ అండ్ సోర్, మ్యాంచో సూప్లు అందరూ తాగుతుంటారు కానీ ఇలాంటి యూనిక్ దొరికినప్పుడు ట్రై చేసేయాలి. సూప్ తాగినంత వరకు తాగేసి మిగతా వదిలేయడం. అంత పెద్ద బన్న తింటే ఇంకేం కడుపులో ఖాళీ ఉంటుంది మిగతా స్టార్టర్లు తినడానికి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం చీజ్ బాల్స్ అయితే చెప్పాము. చీజ్ బాల్స్ తో పాటు ఒక పెస్తో సాస్ అయితే ఇచ్చారు. చల్లగైపోతే చీజ్ బయటికి రాదు. వావ్, సాగలేదేంటి? లోపల చాలా హెర్బ్స్ ఉన్నాయి. దాంతో పాటు చిల్లీ ఫ్లేక్స్ టైప్ ఇవన్నీ ఉన్నాయి. చీజ్ లో మిక్స్ చేశారు ఇదంతా చూడండి. అండ్ ఇది వచ్చేసరికి పెస్తో సాస్. మీలో చాలా మందికి నార్మల్ గా ఇలా చీజ్ బాల్స్ ఇస్తున్నప్పుడు మయోనీస్ గానీ కెచప్ గానీ పెట్టేస్తుంటారు. కానీ ఇక్కడ ఒథెంటిక్ ఇటాలియన్ స్టైల్ పెస్తో సాస్ అయితే పెట్టారు. ఇందులో ఏంటంటే మనకి రకరకాల చీజ్ ఉంటది, కొన్ని నట్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు బేజిల్ లీఫ్ తో అయితే ప్రిపేర్ చేస్తారు ఈ సాస్. చాలా తక్కువ ప్లేసెస్ లో మనకి దొరుకుతుంది, కొన్ని ఒథెంటిక్ ప్లేసెస్ లో తప్ప. మిగతా ప్లేసెస్ లో మనకి ఇది సర్వ్ చేయరు. ఇటాలియన్ లోని బాగా ఫేమస్. మెయిన్లీ పాస్తాస్ లోకి ఎక్కువ యూజ్ చేస్తారు. చీజ్ బాల్ ని ఈ పెస్తో సాస్ తోని పేర్ చేసుకొని టేస్ట్ చేద్దాం. క్రంచీ, చీజీగా, మెయిన్ గా ఈ సాస్ చాలా బాగుంది. చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ, చూడండి ఎలా ఉందో. సాస్ క్రేజీ ఉంది అసలు. సో గైస్ ఇది థర్డ్ స్టార్టర్ వచ్చేసరికి డెవిల్ వింగ్స్ అంట. అమ్మో ఎంత ఎర్రగా ఉంది చూసారా, మొత్తం స్పైసీగా ఉంటదంట. తింటే మంట వస్తుంది. మార్నింగ్
వాల్కానో. ఇది థర్డ్ స్టార్టర్, సారీ ఫస్ట్ ఇది స్టార్టర్ కింద లెక్కేస్తానా, అది సూప్ సెకండ్ స్టార్టర్ గైస్ ఇది. సో ఒక 2 పీసెస్ వేసుకుందాం. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఫ్రై చేసిన చికెన్ ని హాట్ సాస్ లోని టాస్ చేసేస్తారు, కానీ చాలా స్పైసీ తిన్న వాళ్ళు ఉంటారు తెలుసా బయట. ఒకసారి డెవిల్ వింగ్స్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. స్పైసీ ఉంది కానీ వింగ్స్ అయితే మంచి క్రిస్పీగా సాసీగా టేస్ట్ బాగుంది. బట్ స్పైసీనెస్ గట్టిగా ఉంది. బట్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి వాటర్ పెట్టారు చూసారా, ఏంటిది డీటాక్స్ వాటర్. డీటాక్స్ అవుతుంది అంటే దాని వల్ల. మింటా సారీ తొలసాక్ అనుకున్నాను, మింటాకు లేసారు గైస్, మై బ్యాడ్, ఐఎమ్ సారీ. బాబోయ్ వింగ్స్ మాత్రం చాలా చాలా స్పైసీగా ఉన్నాయి. అబ్బో ఎలా ఉందిరా వింగ్స్, చాలా స్పైసీగా ఉంది అయ్యా, కానీ టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. డెవిల్ వింగ్స్ ఎలా అనిపించింది గురు? దెబ్బకి ఆ స్పైసీనెస్ తట్టుకోలేక ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ పెట్టేశాడు చూడండి. అప్పుడే నువ్వు ఫస్ట్ నేను 4 ముక్కలు తిన్నాను డెవిల్ వింగ్స్. స్పైసీ ఫుడ్ తింటావుగా నువ్వు, ఎలా అనిపిస్తుంది? జెస్సీకే అంత కారంగా అనిపిస్తుంది అంటే ఇంకా మనమే జుజూబీ. సో థర్డ్ స్టార్టర్ వచ్చేసరికి ఆఫ్ఘనీ తంగడి కబాబ్ అంట. ఇందులో ఏంటంటే లెగ్ పీస్ లోపల మనకి చికెన్ కీమా స్టఫ్ చేస్తారు. ఇది మొత్తం ఇలా లోపల చికెన్ కీమా స్టఫ్ చేసి దాన్ని తందూరి చేశారు. అండ్ పక్కన మనకి గ్రీన్ సాస్ అండ్ కొన్ని సలాడ్ పెట్టి ఇచ్చారు. దట్స్ టేస్ట్. చికెన్ చాలా టెండర్ గా ఉంది. కీమా స్టఫింగ్ కూడా వెరీ నైస్. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్ ఉందో, అంత ఈజీగా వచ్చేసింది. ఇంకా పైన బటర్ ఫ్లేవర్ కూడా వెరీ నైస్. సీ ఫుడ్ సిజ్లర్ చెప్పాము. అబ్బో ఆ పొగలు చూసారు ఎలాగొస్తుందో, కింద మొత్తం మంటేటేసారు. ఇది వచ్చేసరికి ఫిష్ అండ్ ప్రాన్స్, దాంతోపాటు గార్లిక్ బటర్ రైస్, బ్రోకలీ, ఏంటివి సాటెడ్ వెజిటేబుల్. సార్ టేస్ట్ చేసేద్దాం. ఇది పొగలు మాత్రం మామూలుగా రావట్లేదు. ఇలాంటి ఐటమ్ వస్తే పక్కగా పక్క టేబుల్ వాళ్ళు మమ్మల్ని తిట్టేసుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ బంట్ ఫ్లేవర్ వస్తుంది కదా కింద. క్యాబేజ్ చూసారా బర్న్ అయిపోయింది, మాడు వాసన వస్తుంది. ఎందుకురా నార్మల్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి ఆర్డర్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి మనసులో తిట్టేసుకుంటారు. ఫస్ట్ ఈ రైస్ ఇందులో కలిపేసి, భలే వేడిగా ఉంది. ఈ ప్రాన్ ఇందులో మిక్స్ చేసుకొని లెట్స్ టేస్ట్. చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్. ఆ బటర్ ఫ్లేవర్ తెలుస్తుంది. ప్రాన్స్ కూడా మంచి ఫ్రెష్ గా అనిపిస్తుంది. నార్మల్ మన ఇండియన్ ఫుడ్ తిన్న వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్న వాళ్ళకి మాత్రం కొద్దివరకు నచ్చచ్చు. బట్ మేము ఇంకా కొన్ని బిర్యానీ ఐటమ్స్ కూడా చెప్పాము, అవి కూడా ట్రై చేస్తాం. సో ఈ ఐటమ్ వచ్చేసరికి మెక్సికన్ ఐటమ్ అనమాట. ఇది మనకి రొట్టె ముక్క లోపల రైస్ ఉంది, దాంతో పాటు రాజ్మా, స్వీట్ కార్న్, అండ్ పైన వచ్చేసరికి చీజ్, అండ్ ఇక్కడ మనకి ఒక వైట్ సాస్ అండ్ ఇక్కడ రెడ్ సాస్ వేసారు. చాలా యూనిక్ డిష్. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. బాయ్ గురు, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం. మా వాడు బాగా బిజీ అయిపోయాడులే, వెళ్తున్నాడు ఫ్రెండ్స్ తోని. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయితే పాత ఫ్రెండ్స్ వదిలేస్తారు. ఈ వీడియో చూసి వచ్చి ఆ పాత వీడియోలో ఎందుకు అలాగ అన్నాం అని అంటాడేమో. రొట్టి, రైస్, సాస్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మెక్సికన్ లో ఇలాగే తింటారంట, మనం కూడా అలాగే తిందాం. బరితో బెలకేసి అనమాట. బెలకేసి అన్నారా, డెలికేసి అన్నారా, ఏదో కాసీలే. అండ్ లోపల ఫ్రైడ్ రైస్ లాగా ఉంది, అండ్ చికెన్ కూడా ఉంది. ఒకసారి మిక్స్ చేసుకుని తిందాం. ఆ సాసెస్ లో రొట్టె ముక్క నానిపోయింది. సో మెక్సికన్ స్టైల్ ఫుడ్ అనమాట. లెట్స్ టేస్ట్. చాలా కొత్తగా ఉంది. రొట్టె నానిపోయింది హ్యారీ అందులో సాస్ లోని, అది రైస్ లో కలుపుకొని తినేస్తున్నాం మనం. పనిలో పని రొట్టె రైస్ ఒకేసారి అయిపోద్దని మెక్సికన్ వాళ్ళు ఇలా కనిపెట్టారేమో. నా కొత్త ఫోన్ లో వచ్చిన కొత్త ఫీచర్ గైస్, ఇది ఎప్పుడో ఒప్పోలో ఇచ్చాడు అనమాట. మన ఐఫోన్ వాడు ఎంత లేట్ గా ఇచ్చాడు. నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఐటమ్ నల్లి గోస్ బిర్యానీ. ఇక్కడ చూడండి నల్లి ఎలా ఉందో. ఇక్కడ మనకి నల్లి గోస్ పీస్ తో పాటు మటన్ కీమా వేసారు, అండ్ కింద వచ్చేసరికి రైస్ ఉంది. నల్లి పీస్ చూడండి, ఆ సైజ్ చూసారు ఎంత ఉందో. అండ్ దానికి ఉన్న పీస్ కూడా అంటే మరీ టెండర్ పీస్ లాగా లేదు, కానీ కొద్దిగా ముదర్ పీస్ ఉంది. మరి నార్మల్ గా టెండర్ అయితే ఈ పాటికి ఇలా దులిపితే వచ్చేసేది. ఫ్రెష్ క్వాంటిటీ అయితే నల్లి పీస్ కి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి మటన్ కీమా. ఈ రైస్ లో ఈ మటన్ కీమా కలుపుకొని టేస్ట్ చేద్దాం. మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్న బిర్యానీ రైస్ లో నార్మల్ మంచి మసాలాతో ఉన్న మటన్ కీమా తిన్నట్టు ఉంది. డీసెంట్ గా ఉంది. ఇందులో బొక్కలేదు, ఎలా లాగుతాం లోపలది. చివరి ఉంది. ఎంత ట్రై చేసినా రావట్లేదు గైస్. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత లాస్ట్ లోని ఇదేదో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్ ని ఏదో బ్యాటర్ లో డిప్ చేసి ఫ్రై చేసి
దాని మీద చాక్లెట్ సాస్ వేసి తీసుకొస్తారు బయట క్రిస్పీగా. ఈ బ్యాటర్ స్వీట్ గా భలే ఉంది. అది లాగి లాగి ఊపిరితిత్తులు పోతాయేమో అనిపించి వదిలేసాను. ఇది మాత్రం బ్యాటర్ మంచి స్వీట్ గా క్రిస్పీగా బాగుంటది. లోపల ఐస్ క్రీమ్ కాంబినేషన్ అదిరింది. గైస్ ఇది వచ్చేసరికి మాక్టైల్స్ ఏవో పట్టుకొని వచ్చాడు హ్యారీ. ఏంటి హ్యారీ ఇక్కడ గ్రీన్ చిల్లీ పెట్టి తీసుకొచ్చేసో ఇప్పటికే మంట మామూలుగా లేదు. యాక్చువల్ గా ఈ షూట్ నాది కాదు, ఈ షూట్లు మనకు సంబంధం లేదు. హ్యారీ ఇక్కడ వైజాగ్ ఫర్ అవర్ హ్యారీ అనమాట షూట్. మనోడితో పాటు డిన్నర్ కి వచ్చాం కాబట్టి నేను కూడా బ్లాగ్ చేసేసాను. మీకు ఇంకా డిఫరెంట్ ఇండియన్ ఫుడ్ ఎందుకు రెగ్యులర్ గా చూపించడం అని చెప్పేసి మెక్సికన్ ఫుడ్ మధ్యలో ఎందుకు ఆ మిరపకాయ అలా దూరుతో ఉప్పు కారం అన్ని కొద్దిగా స్వీట్ స్పైసీ సాల్టీ ట్యాంగీ అన్ని కలిసి వస్తున్నాయి ఇందులో. ఒక డిఫరెంట్ ఫుడ్ ట్రై చేసాం ఈ రోజు. టేస్ట్ అయితే బాగుంది. నీకు ఎలా అనిపించింది చేసి? సారీ ఇంకా నీకు నెక్కిరెచ్చాను నేను. సీరియస్ నేను నెక్కిరేస్తుంటే నాకు తెలుస్తున్నారు జనాలు. ప్రెజెంట్ ఈ వీడియో ఎంతటితో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటే నేను బాయ్. చేస్ గైస్ బాయ్.